హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి నా పుట్టినింటిలో డే అనమాట. అసలు అనుకోలేదు వ్లాగ్ చేయాలి అనేసి. నిద్ర లేవడమే సరే వ్లాగ్ చేద్దాంలే, ఇక్కడ ఎప్పుడు చేయలేదు కదా వ్లాగ్ అని చెప్పి స్టార్ట్ చేశాను. ఇద్దరు పిల్లల మధ్యలో ఉన్నాను చూసారా, మా పాప అస్సలు ఒప్పుకోవట్లేదు. తమ్ముడైనా నేను పడుకుంటానని చెప్పేసి అలా పడుకుంటుంది అనమాట. యాజ్ ఏ టూ చిల్డ్రన్స్కి మామ్ అయిన వాళ్ళ కష్టాలు మామూలుగా ఉండదు. ఇంకా అమ్మ వచ్చేసి నాకు కాఫీ పెట్టిచ్చేసింది. అసలు ఎంత చల్లగా ఉందో. నెల్లూరులో కూడా చలి పుట్టేస్తుంది, బెంగళూరులోనే అనుకున్నాను కానీ బట్ నెల్లూరులో కూడా భలే చలి చంపేస్తుందండి. చాలా చల్లగా ఉంది అండ్ వర్షం కూడా బాగా పడుతుంది అనమాట. బెంగళూరులో అన్న చల్లగా ఉంది కానీ ఇక్కడ వర్షం పడుతుంది, కొంచెం చికాక్గా ఉంది. ఇది మా మినీ గార్డెను. డాడీ ఉన్నప్పుడైతే అసలు ఈ గార్డెన్ చాలా బాగుండింది. ఇప్పుడు ఏదో అలా ఉందన్నమాట అంతే. అప్పుడు కొంచెం ఆర్గనైజ్డ్గా అలా ఉండిందనమాట గార్డెన్ అదంతా. ఇదే నా చిట్టి కుట్టి హౌస్. మిగతా ఎప్పుడు నేను షేర్ చేయలేదు కదా అమ్మ వాళ్ళ ఇంటిని. ఇదే అనమాట. సో ఇల్లుని చూసి భయపడకండి, ఎవరు ఉండరు కాబట్టి. సో ఇల్లు ఇలానే ఉంటుంది. ఇప్పుడన్నా అమ్మ కొద్ది రోజులు ముందు వచ్చింది కాబట్టి ఇలా ఉంది, లేదంటే బూత్ బంగ్లా లాగా ఉంటుంది అనమాట మా హౌస్. ఎట్లాగో అమ్మ నాతోనే ఉంటారు కాబట్టి మ్యాక్సిమము ఇక్కడ హౌస్ ఇలానే ఉంటుంది. అమ్మదే అంటుంది, అయ్యో నా ఇల్లు అక్కడ పాడైపోతుంది అనేసి. ఇంకా పైకి అయితే వెళ్తున్నాను. చాలా కాఫీ గ్లాస్ పట్టుకొని ఇల్లంతా తిరుగుతూ ఉన్నాను అనమాట. ఎన్ని రోజులైందో నేనైతే ఇక్కడికి వచ్చి. సో చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. ఇదే అనమాట మన చిన్నప్పటి నుంచి మన సామ్రాజ్యం. ఈ వెనక ప్లేస్ మాత్రం ముహూర్తం రావట్లే. ఎలా అయిపోయిందంటే ఒక ఫారెస్ట్ లాగా అయిపోయింది. ఇది మాత్రము మొత్తం చెత్త గందరగోళమే ఉంటుంది. కాఫీ అండ్ మీ కాఫీ గ్లాస్ పట్టుకొని ఇల్లంతా తిరుగుతూనే ఉన్నాను. మీతో వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఏం కూడా కరగలేదు చూసారా. నేనైతే వేడిగా అయితే అస్సలు తాగను కాఫీ, నాకు ఎందుకంటే నాలుగు కాలుతుందని భయం అనమాట. నేను మా ఇంటికి వచ్చి 9 months అవుతుందండి. ఇంకొక 2 days అయితే మా వాడికి 10th month కూడా పెట్టేస్తుంది. నేను డెలివరీ అయ్యి రావడం, పురుడవడం, వెంటనే మా అత్తవారింటికి వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం, నిద్ర చేయడం, వెళ్ళిపోవడం, అంటే 1 monthలోనే మొత్తం జరిగిపోయింది అనమాట. మా వాడికి 3rd month ఉన్నప్పుడు కదా 2nd month ఉన్నప్పుడే నేను బెంగళూరు వెళ్ళిపోయాను. ఫుల్ సమ్మర్ అనమాట. ఇక్కడ ఉండలేకపోయాము, అందుకని త్వరగా వెళ్ళిపోవాలనుకున్నాం. అందులో ఎలక్షన్స్ వచ్చేసాయి అనమాట మళ్ళీ. సో ఓటు వేసి వెళ్దాము, మళ్ళీ రాలేము అనేసి ఓటు వేయడానికి కోసం 1 రోజులు ఉన్నాం. లేకపోతే తొందరగానే వెళ్ళిపోయే వాళ్ళమి. డెలివరీ అయిన తర్వాత నేను కొంచెం రికవర్ అవ్వగానే వెళ్ళిపోదాం అనుకున్నాము. సో ఎలక్షన్స్ కూడా రావడం, ఎలక్షన్స్ చూసుకోవడం, వెళ్ళిపోవడం అనమాట. నేను కూడా వచ్చి 9 months అవుతుంది. మధ్యలో ఒకసారి వచ్చాము బెంగళూరు నుంచి. మీకు వినాయక చవితి ఎప్పుడు కావాలో వచ్చాము మేము. బట్ ఇంటి మొహం కూడా చూడలేదన్నమాట. అలా రావడం వెళ్ళిపోవడం కూడా అయిపోయింది. సో ఇప్పుడు వచ్చామన్నమాట. అది కూడా పుట్టు వెంట్రుకలు ఇచ్చాం కాబట్టి నిద్ర చేయడానికి అయితే వచ్చాము. ఇక్కడ 2 days ఉంటాను. నేను యాక్చువల్గా 1 dayనే అనుకున్నాను అనమాట. బట్ అందరూ 2nd day అస్సలు వెళ్ళకూడదు, ఇంకొక రోజు ఆగి వెళ్ళు అంటున్నారు. మరి చూడాలన్నమాట. ఉంటానో వెళ్తానో తెలియదు. మ్యాక్సిమం రేపు వెళ్తాను. నిన్న వచ్చేసి నేను 5 అలా వచ్చాను అనమాట. ఈవినింగ్ 5కి వచ్చాను. సో నిన్న నైట్ ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు నిద్ర లేచి వీడియో స్టార్ట్ చేశాను అనమాట. వీడియో తీద్దామా వద్దా అని అనుకుంటూ ఉన్నాను. సో వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో చూద్దాం ఈరోజు ఎలా జరుగుతుందో ఏంటో. సో టిల్ ఎండ్ వరకు అయితే చూడండి వీడియోనైతే. కాఫీ తాగుదాం. చీస్. ఈ హౌస్కి వచ్చినప్పుడు నాకు ఫేవరెట్ ప్లేస్ అనమాట ఈ ట్యాంక్ అయితే. యాక్చువల్గా చెప్పాలి అంటే ఇంకొక విషయం చెప్పనా, ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. ఈ రేకు పగిలింది మాత్రం నా వల్లే అనమాట. నాకు ఎక్కువ ఇక్కడే స్పెండ్ చేసేదాన్ని, ఈ ట్యాంక్లో ఇలా కూర్చొని ఇలా ఆడుకోవడం. ఇప్పుడు చేత్తో ఆడుతున్నాను కానీ అప్పుడు పైకి ఎక్కేసి కాలుతో ఆడాను అనమాట. అందుకే ఇది పగిలింది. అర్థమైంది కదా, నేను దాంట్లో పడిపోయాను. ఏం చేయలేం, మట్టి అయిపోయింది, ఏం చేయలేమన్నమాట. చిన్నప్పుడు అదొక కోతి చేష్టాలు చేస్తాం కదా, అలా అనమాట. సో అలా వేయడం, పగలడం అనమాట. ఇంకా దాన్ని అలానే పెట్టేసినట్లే మా డాడీ. మేము కూడా ఇంకేం మార్చలేదు, అది అలానే ఉంది. రేక్ అలానే నీట్గా ఉంది కాబట్టి దాన్ని అలానే ఉంచేసి ఉన్నాము. సో పిచ్చగా ఆడుకునేదాన్ని నేనైతే. ఇక్కడ ఉండేవి కాదు, బట్ ఇప్పుడు అన్నీ పడిపోయాయి అనమాట. ఇప్పుడు అక్కడ చూసారు కదా ఇల్లు, ఒక 2 floors ఉంది చూసారా హౌస్. పైన సిమెంట్ పూసింది. సో కింద ఇంట్లో ఉండేవాళ్ళం అనమాట మేము. ఈ ఇల్లు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఆ ఇల్లు తీసుకొని అక్కడ ఉండేవాళ్ళమి. మా డాడీ ప్రతిరోజు వచ్చి వాటర్ పోయడం అలా చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో చాలా మెమరీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. నా చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము. ఇంకా నేను కిందకు వచ్చేటప్పటికి మా వాడు కూడా నిద్ర లేచేసి ఉన్నాడు. కన్నయ్య ఎక్కడికి వచ్చా నాన్న నువ్వు? కిందకి దిగలేవురా, మొత్తం చెమ్మ.
ఆంటీ ఆంటీ ఇంక ఇది వచ్చేసి బీర చెట్టు. అమ్మ సీడ్స్ వేస్తే ఇలా వచ్చిందంట. ఇంక ఇది పందిరి కట్టేస్తున్నారు, మంచిగా బీరకాయలు కాస్తాయి ఇంకా మనకు. ఒక్క పువ్వు రావడంలే, అబ్బా ఎన్ని పూలు కాచేది ఇది. ఈసారి ఒక్క పువ్వు కూడా కాయల ఈ చెట్టు వల్ల. సరే ఈ చెట్టు ఏమన్నా కాయిస్తుందంటే ఈ చెట్టు కూడా ఇవ్వడంలో. అయినా అన్ని జాంకాయలు తినేసారా మీరు? మొన్న పాప మా ఆయన వచ్చి జాంకాయలు లేవా అని అడిగాడు. టేస్ట్ బాగుంటాయిలే వంకాయలు. సీతాఫల చెట్టు, ఈ మామిడి చెట్టు వల్ల ఏం రావు ఇంకా. అమ్మేమో బయట నుంచి అయితే మాకు టిఫిన్స్ తెప్పించేశారు. బ్రేక్ఫాస్ట్లు ఇవి ఓపెన్ చేద్దామని చెప్పి అనుకున్నానా, బట్ ఇక్కడ చూడండి అసలు నన్నైతే ఒక క్షణం కూడా వదలట్లేదు తెలుసా, టార్చర్ చూపించేస్తున్నాడు మా వాడైతే. నాకు అమ్మ వచ్చినప్పటి నుంచి ఏమో కానీ అమ్ము అసలు అది చిన్న నరకం కాదు నాకైతే. సరే ఇదిగో ఇదిగో ఇద్దా ఇడ్లీ టీరా పట్టుకుంటానా. గిన్నె కోసం ఏడుపు ఇదంతా. కన్నీళ్ళు వచ్చేసే కదా నాన్న. అది కూడా కావాలి. చక్కగా నిద్రపోతుందో. రే రిషి ఇదిగో నిన్ను గుండెలో చూపించేస్తా అందరికి, నీ గుండెలో చూపించేస్తా అందరికి. టైం ఎంత రిషి, ఇంకా లేవా నువ్వు? ఇవాళ ఏంటో కానీ మా పాప, అంటే ఇవాళ కాదు ఆ రోజు ఏంటో కానీ మా పాప 9:30 అయినా నిద్ర లేవలేదు. ఇంకా వెళ్ళి లేపినా కానీ ముసుగుదాన్ని పడుకుంటుంది. బ్రేక్ఫాస్ట్ బయట నుంచి తెప్పించుకున్నావా అనొద్దు. నేను నెల్లూరుకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా బయట నుంచే తెప్పించుకొని తింటాను. ఇక్కడ ఇంట్లో చేసుకొని తిని తిని బోర్ కొట్టేస్తుంది అనమాట. అందుకని చెప్పి అక్కడికి వెళ్తే మాత్రం మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్ బయట నుంచే తెచ్చుకుంటాం. ఎందుకంటే మళ్ళీ అవన్నీ పర్చేస్ చేయాలి, ఎందుకులే అని చెప్పి బయట నుంచి తెచ్చేసుకుంటాం మంచిగా. అండ్ నాకు ఒక డౌట్ వచ్చిందండి, అంటే కొంతమంది ఈ మధ్య ఒక డైలాగ్ విన్నా, అది ఏంటంటే మనం సంపాదించకపోతే అన్నం కూడా తినకూడదంట. ఇదేం రూల్? అలా అయితే కొన్ని కోట్ల మంది తినకుండా చచ్చిపోతారు. నాకు తింటూ ఉంటే గుర్తొచ్చింది అనమాట ఆ డైలాగు. ఇది విని నేనైతే షాక్ అయ్యాను. చాలామంది హౌస్ వైఫ్స్ ఉంటారు ఈ రోజుల్లో. జాబ్స్ ఎక్కువ మందే చేస్తున్నారు. ఒక 50% ఇంట్లో ఉంటే ఒక 50% జాబ్స్కి వెళ్తున్నారు. ఇది మరి ఇంట్లో ఉన్న వాళ్ళు తినకూడదా అండి? మరి తినకపోతే హస్బెండ్ని ఎలా చూసుకోవాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి? ఏంటో ఈ లాజిక్ నాకైతే అర్థం కాలేదు. అంటే తింటూ ఉంటే నాకు అది గుర్తొచ్చిందనమాట. మీరు కూడా ఇలాంటివి ఏమన్నా ఫేస్ చేస్తుంటే నాకు కింద కామెంట్ చేయండి. నేనైతే బాగా ఫేస్ చేశాను. నేను ఏమైనా తినేవి వీడియోస్ పెట్టినా కానీ రిలేటెడ్ వీడియోస్ పెడుతూ ఉంటాను కదా, అవి పెట్టకూడదంట. ఎప్పుడు తిండి అని అంటూ ఉంటారు. ఇంకా ఆఫ్టర్నూన్ అమ్మ వచ్చి ఏం చేశానమ్మా అంటే, ఏమొద్దు మినుములు పచ్చడి అన్నాను ఇదిగో రోట్లో. ఇంకా అమ్మాయిది అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇంక ఇంత లోపల మా ఇంటికి గెస్ట్లు కూడా వచ్చేసారు. ఈ అక్క వచ్చేసి తేజక్క, వాళ్ళ ఆయన బాబు, ఇంకా మా వాడు చూడండి ఇలా అనమాట మా వాడితో పని. ఈ అక్క వాళ్ళు ఇంతకుముందు మా పక్కింట్లోనే ఉండేవాళ్ళు. ఈ అక్కలు ఉన్నారంటే చాలు, బ్యాచిలర్స్, పెళ్ళి కానీ మనలాంటి అమ్మాయిలు అక్కలు ఉన్నారంటే వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే పిల్లలు ఉంటారు కాబట్టి. సో నేను కూడా అదే బాధ్యతకి చెందిన దాన్ని. అక్క వాళ్ళ రెండో పాపనైతే నేనే పెంచాను. అది ఏదైనా వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని, లేకపోతే పాపను తీసుకొచ్చేసి మా ఇంట్లో ఉండేవాళ్ళమి. ఇంకా అక్క వాళ్ళ బాబు కోసం కొన్ని స్నాక్స్ తీసుకొచ్చిందనమాట. అటు తింటాడేమో అనేసి. మా వాడు తింటున్నాడు, అది ఎంత కారంగా ఉందో తెలుసా. అయినా కానీ దాన్ని వదలకుండా మంచిగా తిన్నాడు. ఇంకా నేను తీసేసుకున్నాను, మళ్ళీ చూస్తూనే ఉన్నారు కదా. నేను తీసుకుంటే భలే ఏడుస్తున్నాడు. చెప్పాను కదా ఇంతకుముందు ఒక షార్ట్ పెట్టాను, ఎవరైనా వచ్చానంటే చాలు ఇలా రెడీ అవుతారనమాట పిల్లలు, లేకపోతే చక్కగా రెడీ అవుతారు. ఇంకా మాకు దాంట్లో ఉన్న స్నాక్స్ కాదు కావాల్సింది, ఆ కవర్ కావాలి మాకు. అదనమాట మా బాబు సంగతి.
ఇంకా మా వాడైతే అస్సలు వదలడం లేదు, చూస్తూనే ఉన్నారు కదా, నేను ఎత్తుకొని ఉంటున్నాను. ఎత్తుకోలేదనుకో కింద కూర్చొని నన్ను లాగుతూ ఉంటాడు. ఇప్పుడు ఏదో కొంచెం డైవర్ట్ అయ్యాడు అనమాట. మా పాప వెళ్ళేసి ఫ్రెండ్ని తెచ్చేసుకుంది అనమాట. ఈ పాప మా పక్కింట్లోనే ఉంటుంది, ఇంకా తను తెచ్చుకోంది. సో అట్లా అట్లా ఆడుకుంటూ ఉన్నాడు మా వాడు. ఇంకా మా పాప అయితే ఈ ఉయ్యాలు ఉందనుకోండి వదలనే వదలదు. అటునుంచి ఇటు ఇటు నుంచి అటు జంప్ చేస్తూనే ఉంటుంది. మా అమ్మ వచ్చి నా టీవీ ఎక్కడ పొంగొట్టేస్తావే అంటూ ఉంటుంది, అయినా వదలదు అనమాట. అలా జంపింగ్ చేస్తూనే ఉంటుంది. ఇంక ఈవిడ గారు కూడా ఫ్రెష్ అయిపోయారా. ఇంక ఈ ఆటలు చూడండి, ఈ ఆటలు మామూలుగా ఉండవు. ఇక్కడికి వచ్చిందంటే ఈ యొక్క పిచ్చి ఆటలు ఆడుతూనే ఉంటుంది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి ఇందాక చేయించుకున్నాను కదా పచ్చడి, అది ఇంకా దానికి కాంబినేషన్గా ఆమ్లెట్ని. నేనేమి అమ్మ వంటలు మిస్ అవ్వను కాబట్టి సో ఏమడిగినా అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం పచ్చడే చేయించుకుంటాను. మంచిగా రోట్లో దంచుకున్నవి ఇక్కడ చేయించుకున్న మిక్సీలో వేసుకోవాలి, అందుకని చెప్పేసి. ఇంకా మా పాప అయితే ఇదిగో ముగ్గులు వేయడం స్టార్ట్ చేసిందండి. మా పాప ఎంత చక్కగా ముగ్గులు వేస్తుందో చూసారా, దయ్యాలు కూడా భయపడి వెళ్ళిపోతాయి ఈ ముగ్గునైతే చూసి. ఇంక ఈవినింగ్ అయితే అయిపోయిందనమాట. అమ్మకి వేరే వాళ్ళు శారీస్ తెచ్చి చూపిస్తూ ఉన్నారు. ఇలా దగ్గర తెచ్చి లేడీస్ చిన్న చిన్న బిజినెస్లు చేస్తూ ఉంటారు కదా, అలా అనమాట. సో అమ్మ కొన్ని శారీస్ సెలెక్ట్ చేయమనింది. నాకైతే ఈ శారీ బాగా నచ్చిందనమాట. బట్ అమ్మ నాకు అలాంటి వద్దు, జస్ట్ సిల్క్ శారీసే కావాలి అన్నారు. నిజం చెప్పాలంటే నేనైతే ఎంత కంట్రోల్ చేసుకున్నానో అవి తెచ్చి వేయంగానే నేను ఒక్కటి కూడా తీసుకోకూడదు అనేసి. బట్ ఈ శారీ చూడంగానే కొంచెం టెంప్ట్ అయ్యాను అనమాట. బాగుంది కదా శారీ, బట్ గ్రీన్ కలర్లో వద్దులే అనుకునేసాను. బట్ చాలా బాగా అనిపించింది నాకైతే ఆ శారీ. ఎన్ని శారీస్ ఉన్నా నాకు ఆ శారీ మీదే ఉన్నిందనమాట. బట్ చాలా ఆపుకున్నాను నేనైతే. ఇంకా అమ్మ అయితే ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా వాటిలో చూస్తున్నాను అనమాట ఏ శారీస్ తీసుకోవాలా అనేసి. జస్ట్ సిల్క్ శారీస్ కొన్నే ఉన్నాయన్నమాట, అప్పటికే అయిపోయాయి అంట. ఇంకా ఉన్న వాటిల్లో అలా సెలెక్ట్ చేసుకుంటుంది అమ్మ. నాకైతే ఈ శారీస్ మీదే ఉండింది. ఇందాక గ్రీన్ చూపించాను కదా, ఇప్పుడు వచ్చేసి వైన్ కలర్ అండ్ బ్లూ కలర్ బార్డర్ చాలా బాగుంది ఆ కాంబినేషన్ అయితే. అందులో మనకు బ్రైట్ కలర్స్ అంటే ఇంకా చాలా ఇష్టం కాబట్టి ఇంతకీ తీసుకున్నానా లేదా అనేది కింద కామెంట్ చేయండి. ఇంకా ఇవైతే 90s కిడ్స్ స్నాక్స్ కదా, నాకైతే ఫేవరెట్. నాకే కాదు, నాకు తెలిసి ఈ 90s కిడ్స్ అందరికీ ఇవే ఫేవరెట్ ఉంటాయి. బట్ ఇప్పుడు కాస్ట్ పెరిగిపోయింది, క్వాలిటీ లేదు, టేస్ట్ లేదనమాట. అలా తెచ్చుకొని టేస్ట్ చేస్తున్నాను కానీ టేస్టే లేదు, అంత బాగోలేదన్నమాట. అప్పుడు చాలా బాగుండే కదా. ఇంకా అప్పటి టేస్ట్లు ఇప్పుడు రావాలంటే ఎలా వస్తాయి చెప్పండి. అది మన పిల్లలు కూడా టేస్ట్ చేస్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. మా పాప అయితే టేస్ట్ చేసి ఇంకొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది అనమాట. ఏం చేస్తున్నారా? మా పాపని 1 రూపీ చేయమ్మా అంటే 5 రూపీస్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ బుడ్డోడు చూడండి, వీడికి చేసే ఓవర్ యాక్షన్ చూడండి, ఎంత బాగా ఫోన్ ఆపరేట్ చేస్తున్నారు. ఆ హ్యాండ్స్తో మనం కూడా చేయనేమో, అలా హ్యాండ్స్తో మూవ్ చేయడము ఎంత చక్కగా పెద్దోళ్ళు చేసినట్టు చేస్తున్నాడు. ఇంకా నేను వీడియో తీస్తూ మాట్లాడుతుండే లోపల ఇంకొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనమాట వీడు. ఎంత క్యూట్గా చేస్తారు కదా పిల్లల బిహేవియర్. ఇంకైతే నైట్ అయిపోయింది, ఆఫ్టర్నూన్ పచ్చడి చేసింది కదా, నీకేమన్నా కావాలంటే పెట్టుకో అనింది. ఇంకా నా ఫేవరెట్ రెసిపీస్ అయితే పెట్టుకున్నాను. వెంగబాంబా నుంచి అయితే నా ఫేవరెట్ అనమాట ఇది, రంబా చికెను రోటీ. నేను నెల్లూరుకి వెళ్తే మ్యాక్సిమం నాకు ఇదే కావాలి అని అంటాను, బట్ అంత ఎక్కువగా తినను. అండ్ దీనికి ఒక స్టోరీ కూడా ఉంది తెలుసా. మా రేయాన్ష్ గారు ఇది తిన్న తర్వాతే పుట్టాడు. నాకు బాగా క్రేవింగ్ ఉన్నిందనమాట వాడు కడుపులో ఉన్నప్పుడు, తినాలి అని. బట్ నాకు కుదరలేదు. ఇంకా లాస్ట్ మినిట్లో మా వారు వచ్చిన తర్వాత అడుగుదాం అనుకోని కూడా కామ్గా అయిపోయాను. ఎలాగో తిన్నాను అనమాట. రెస్టారెంట్కి వెళ్ళి తిన్నాను, ఆ నైట్ తిన్నాను, ఎర్లీ మార్నింగ్కి తిని ఇంటికి వచ్చాను, అంతే పెయిన్ స్టార్ట్ అయిపోయాయి. అందరు అదే కామెంట్ చేశారనమాట. అంటే నీకు అది బాగా క్రేవింగ్ ఉండింది, అందుకే వాడు తినగానే బయటకు వచ్చేసాడు అనేసి. అది అలా నేను తినడం, నైట్ 10కి తినడము, నెక్స్ట్ డే మార్నింగ్ 5:30 కల్లా నాకు డెలివరీ అయిపోయింది. సో మా వారికి అప్పుడే చెప్పింది అనమాట, నీ కొడుకు ఇలా వచ్చాడు దయా బయటికి, ఇలా తినింది నైటే, అందుకనే వచ్చేసాడు అనింది. సో ఇక్కడైతే నా ఫేవరెట్, ఏమైనా రెస్టారెంట్కి వెళ్ళి తింటేనే బాగుంటుంది, ఇలా పార్సిల్స్ తెచ్చుకుంటే ఆ టేస్టే పోతుంది, నాకైతే అస్సలు నచ్చదు. ఇంకా నేనేమో మా వాడిని గబగబా తినేసి లోపలికి తీసుకొచ్చాను. నా బయట వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మీదే ఉందన్నమాట చూపు అంతా. అదిగో తొంగి చూసుకుంటూ ఉన్నాడు. ఇంకా అందరూ బెడ్రూమ్లోకి వచ్చేసాడు. ఫైనల్గా మా రిషి కూడా వచ్చేసింది. అస్సలు వాడినైతే టాయ్ లాగా ఆడుకుంటుంది తెలుసా రిషి. ఒక బేబీ లాగా అయితే చూడడం లేదు,
టాయ్ అనుకుంటుంది వాళ్ళ తమ్ముడిని, పిచ్చగా ఆడుకుంటుంది. అసలు కొన్ని వీడియోస్ ఉంటే భయం వేస్తూ ఉంటుంది అనమాట, ఒక్కోసారి వదిలితే ఏం చేస్తారో ఈ పిల్లలు అనేసి. ఇంకా నేను నా పిల్లల పైన, వీళ్ళేమో కింద సెట్ అయిపోయారు. ఇంకా నెక్స్ట్ డే అయిపోయిందనమాట. అక్క వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఉండమని చెప్పాను ఈవినింగ్ దాకా, పని ఉందని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఇంకా మా అక్కని చూసి అయితే నేను 2 years అవుతుంది, ఇంకా మళ్ళీ ఎప్పుడు చూస్తానో ఏంటో. ఇంతకుముందు ఇక్కడే ఉండేవాళ్ళు, బట్ ఇప్పుడు వాళ్ళు కాళహస్త్రి సైడ్ ఉంటారనమాట. కాబట్టి మనకి ఇంకెప్పటికి కనిపిస్తారు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి అమ్మ నాకు ఇష్టమైన చిరాకు తెప్పించింది, చిరాకు పప్పు చేస్తానని. బట్ అంతా చూడండి ఎంత చిన్న కట్టలు. ఈ వర్షాకాలం వచ్చిందంటే చాలా అంతే. ఆమ్లెట్ అయితే వేసుకోలేదు, ఇంకా ఉత్త పప్పే తినేసాను. మా పాపకి జస్ట్ అలా ప్లేట్లో వేసి ఇచ్చానమాట, తినమ్మా అనేసి. అసలు తినడానికి మా పాపకి ఎందుకు అంత బాధో నాకు ఇప్పటికీ అర్థం కాదు. తినాలంటే ఏంటో విషం తిన్నట్టు తింటుంది, అందుకే అవతారం అలా ఉందన్నమాట. చూసిన వాళ్ళందరూ ఏమంటారు, ఆ పిల్లకి పెట్టకుండా మీరే తినేస్తున్నారు అంటూ ఉంటారు. ఇక్కడ వీడినేమో లోపలికి తీసుకొచ్చేసి ఈయన గారికి కూడా తినిపిస్తున్నాను. ఈయన గారిది కూడా సేమ్ అనమాట, తినమంటే ఎంత కష్టంగా తింటూ ఉంటాడో ఈయన గారు. ఆ రోజు ఏంటంటే నేను 1 dayనే ఉండాలని వచ్చాను కదా, అందుకే ఏం డ్రెస్సెస్ తెచ్చుకోలేదన్నమాట. జస్ట్ వేసుకొని ఒక డ్రెస్సు ఇంకోటి ప్యాక్ చేసుకొని వచ్చాను. బట్ 2 days ఉన్నాను కదా, ఇంకా అలానే ఉన్నా. మా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవ్వచ్చులే అనేసి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నా. మా వాడు చూసాడు, అప్పుడప్పుడు నాకు ఇలాంటి స్టంట్లు ఇస్తూ ఉంటాడు. అప్పటికి గుండిచ్చి కరెక్ట్గా 1 week అవుతుందన్నమాట. ఆ రోజుతో ఆ చిన్ని మొలకలు వచ్చేసాయి. మా వాడిది మాత్రం ప్లెయిన్ గుండుగానే ఉంది. ఇంకా మా వారు వస్తానని చెప్తే నేను అన్నీ ప్యాక్ చేసుకొని రెడీగా బయట కూర్చోన్నాను తెలుసా. బట్ చెప్పిన 1 hourకి వచ్చాడు. నేను బయట వెయిట్ చేస్తూనే ఉన్నాను, ఎప్పుడు వస్తారు అనేసి. 1 hour వెయిట్ చేసిన తర్వాత వచ్చారనమాట. ఇదంతా ఇస్కాన్ టెంపుల్ సైడు. సో మా హౌస్ కూడా అటు పక్కనే ఉంటుంది. కొత్తగా శతమానం ఓపెన్ చేశారు. ఇంతకుముందు బాగా రీల్స్లో ట్రెండ్ అవుతూ ఉన్నారు ఈవిడ గారు కూడా. నెల్లూరులో ఎప్పుడు పెట్టారబ్బా, దసరా అప్పుడు ఎప్పుడు పెట్టారు. సో మనం దసరా అప్పుడేనా ఎప్పుడో లేదు, నాకు అంత ఐడియా లేదు. ఇంకా అటు వెళ్తున్నాం కదా అని చెప్పి ఇక్కడ స్టిక్స్ ఉంటాయి అన్నమాట డిమార్ట్ దగ్గర, అక్కడికైతే వచ్చాము. ఒక షార్ట్ కూడా పెట్టాను, డిమార్ట్ దగ్గర స్టిక్స్ ఉంటాయి బాగుంటాయి టేస్ట్ అనేసి. ఇంకా అక్కడికి ఫస్ట్ కస్టమర్ నేనే అనమాట. వెయిట్ చేస్తూ ఉన్నాను, ఇంకా అతను రెడీ కూడా చేసుకోలేదు, అప్పుడే వెళ్ళిపోయాము. ఇదిగోండి మా నెల్లూరులో ఉన్న ఏకైక మాల్ MGB మాల్. ఇది నేను మీకు ఎప్పుడు చూపిస్తానో, నేను వెళ్తే అటు ఇటు తిరగడమే సరిపోతుంది కానీ నాకు ఇక్కడికి వెళ్ళే టైం కూడా దొరకదు. సో తొందరలో చూపిస్తాను మా MGB మాల్ని కూడా. ఆల్రెడీ మీరు చూసుంటే మీకు అంత అనిపించకపోవచ్చు, ఎందుకంటే మాకున్న ఏకైక మాల్, మా నెల్లూరు వాళ్ళకి ఎమోషన్ అనమాట మాల్ అనేది, MGB మాల్. ఇంకా మా వాడు వాళ్ళ డాడీ డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళి డ్రైవింగ్ చేసుకుంటూ ఉన్నాడు. ఇంక ఇంత లోపల మన స్టిక్స్ అయితే వచ్చాయి. నేనైతే ఎక్కువ ప్రానే తింటానండి, సో నాకు ఇష్టం అనమాట ప్రాన్ కానీ క్రాబ్స్ కానీ చికెను ఇవన్నీ అంతా. కానీ చికెనే తింటున్నాను ఎక్కువ, బట్ ప్రాన్స్ అంటే మాత్రం ప్రాణము. ప్రాన్స్ కానీ క్రాబ్ కానీ. ఇంకా ప్రాన్స్ తిన్న తర్వాత సరే లెగ్ పీస్ కూడా తిందామని చెప్పేసి ఒక లెగ్ పీస్ చెప్పుకున్నాను. నాకు తినడం చూసినప్పుడల్లా మీతో స్టార్టింగ్లో ఒక డైలాగ్ చెప్పాను చూసారు, అదే గుర్తుకొస్తూ ఉంటుంది. నేను తింటే కూడా అదేంటో భలే కొత్తగా చూస్తారు తెలుసా జనాలు, ఇది తింటిపోద్దిలాగా ఉంది అనేసి. మనం ఇంకా అది ఎలాగ ఎక్స్ప్రెస్ చేయాలో నాకైతే అర్థం కాదు. ఒక మనిషి ఏదైనా తినాలనుకోవడం కూడా తప్ప, దాన్ని కూడా తిండిపోతేలాగా చూస్తారా అని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. సో మనం ఏం చేయలేము. అనుకునే వాళ్ళు అనుకోనివ్వండి, వాళ్ళు ఏదో అనుకుంటున్నారని మనం తినడం ఆపేస్తే మన కడుపే మాడుతుంది కదా. సో ఎవరిని పట్టించుకోకూడదు. ఇలా నా లెగ్ పీస్ అయితే తింటుంటే మమ్మీకి తెచ్చావు కదా డాడీ నాకు కూడా తే అని చెప్పి వెనకాల మా ఆవిడ అడుగుతుందన్నమాట. చూపిస్తాను ఉండండి. తినడానికి తప్పితే మిగిలిన వాటిలన్నిటిలో పోటీకి వస్తుంది. బట్ ఈసారి కూడా మమ్మీకి ఏం తెచ్చావు నాకు కూడా అవే తేడాడి అని చెప్పి తను కూడా అదిగో లెగ్ పీస్ తెప్పించుకుంది. కాలుతుందంట. కొంచెం ఓవర్ యాక్షన్ అయితే బాగానే చేస్తుంది, కొంచెం కాదులేండి చాలా ఎక్కువ చేస్తుంది. అదైతే తినలేదు తెలుసా, నేనే తిన్నాను. మళ్ళీ పొట్టయితే ఫుల్ అయిపోయింది. అండ్ ఇంకొక విషయం చెప్పను, ఆ రోజు ఏమైందో ఏమో తెలియదు కానీ నాకు స్టమక్ కూడా అప్సెట్ అయ్యింది ఇవి తిన్న తర్వాతే. బట్ నాకు ఎప్పుడు అలా పడకుండా ఉండడం అలాంటిది ఏదీ లేదు. ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ ఆ నెక్స్ట్ డే అనమాట మార్నింగ్ కూడా మేము బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోయాము. మీకు కనుక నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఫస్ట్ టైం కానీ మీరు నా ఛానల్ని కానీ చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్.